ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం పెద్ద తప్పు. లా అండ్ ఆర్డర్ మీద ఇప్పుడు పోలీసు వాళ్ళు మన రక్షణ కోసం వాళ్ళు చేసే రక్షక భటులు, వాళ్ళ మీద మనం గంజాయి దాగి అటాక్ చేస్తే దాన్ని మనం తప్పుగా భావించాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు. ఇంకొకరు చేయకుండా మనం చూసుకోవాలి. మరి వాళ్ళకి మనం సపోర్ట్ పోయి వాళ్ళకి అండదండ ఇవ్వడం అనేది పెద్ద నేరం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, సో ఆయనకి ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరికి ఏ విధంగా మాట్లాడే విధంగా ఆయనకు తెలిసి ఉంటది. సో ఆయన కూడా పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారంటే సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏం లేవు, తప్పులు ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇది ఒక అలసు దొరికింది కానీ దీని మీద అటాక్ అవుతుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే పరిపాలన పరంగా బాగుంది అక్కడ, అంతే. దానివల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దొరికిందో చిన్న క్లూ దొరికింది, దీని మీద అటాక్ చేయడం తప్పితే నడి రోడ్డు మీద కొట్టారనేది తప్పు. అంటే వాళ్ళు కూడా ఎస్సీ మైనార్టీలు అని చెప్పేసి ఇట్లా క్యాస్ట్ల పరంగా తీసుకొచ్చే ఒక విధంగా చేస్తున్నారు. అరే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద వ్యతిరేకత ఎస్సీనా ఎస్టీనా ఎవరైనా సంబంధం లేదు. భారతీయులు మన పోలీసుల మీద ఎగబట్టడం, న్యాయ వ్యవస్థ మీద ఎగబట్టడం అనేది తప్పు. దాన్ని మనం అస్సలు ఎవరం కూడా అప్రిషియేట్ చేయకూడదు. వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం కూడా తప్పే. ఈ విషయంలో మాత్రం ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్య ఏదైనా సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. 99% పబ్లిక్ లో తీసుకొచ్చారంటే ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా వాళ్ళు మారతారనే ఉద్దేశంతో, కానీ మారే వ్యక్తులు కాదు. చాలా మంది వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా సరైన శిక్ష వేశారు, ఇంకా గట్టిగా శిక్షించాల్సింది పోయి ఏదో రోడ్డు మీద తీసుకొని 4 దెబ్బలు కొట్టి వదిలేశారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు మరి ఎలాంటి ముఖం పెట్టుకుని ఎలాంటి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన మాజీ సీఎం, రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ కావచ్చు అండ్ పోలీస్ యంత్రాంగం కావచ్చు తెలిసిన వ్యక్తి అనుకోవచ్చు, అండ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు పాలించిన వాళ్ళే. మరి వాళ్ళు కూడా ఒక గంజాయి బ్యాచ్ ని, అది కూడా పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళని ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు? అసలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? అసలు ఎవరిని సపోర్ట్ చేయాలి? ఈయనకి సలహా ఇచ్చేవాడిని చెప్పు తెగిందా కొట్టాలి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డికి ఎవడైతే సలహా ఇస్తున్నాడో, ఎవడైతే న్యాయ సలహా చెప్తున్నాడో వాడిని చెప్పు తెగిందాకా కొట్టాలి. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి? అందరినీ భయభ్రాంతులకు గురి చేసి గంజాయి వేసి అల్లకల్లోని సృష్టిస్తూ ఆడవారిని కూడా ఇబ్బందులు పెడుతూ చాలా గందరగోళం సృష్టిస్తున్నటువంటి ఈ బ్యాచ్ ని పోలీసు వారు ఏదో ఎందుకురా మీరు ఎలా చేస్తున్నారంటే, ఒక పోలీసునే ఇష్టానుసారం కొట్టి చంపబోయారంటే అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి నడి సెంటర్ లో తీసుకొచ్చి బుద్ధి వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తే దానికి ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి రావడం ఎంత నీచమైన చర్య, ఎంత నీచమైన చర్య. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసి ఇంకా కూడా పరిపాలన పట్ల అవగాహన లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని అభినందించాల్సింది పోయి పోలీస్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేయవలసింది పోయి వాళ్ళకి అంటే సమాజంలో ఎవడు కూడా మనశ్శాంతిగా ఉండకూడదు, అల్లకల్లోలంగా ఉండాలా, ఏ కుటుంబం కూడా శాంతి సౌఖ్యాలతో ఉండడానికి వీలు లేదనేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులు చేసి మరీ దిగజారిపోయి ఫ్యూచర్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూ లేకుండా పోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా. దానికి తోడు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా ఆయనకి వంతబాడుతున్నారంటే ఎంత అనాగరికంగా బతుకుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ విధంగా అర్థమవుతుంది.